ఒక ఆవిడ ఇద్దరు పిల్లలతోటి ఒక అపార్ట్మెంట్లో దిగుతుందండి. ఆ అపార్ట్మెంట్లో 30 ఫ్యామిలీస్ దాకా ఉంటాయి. ఒంటరిగా దిగుతుంది కదా, మగ మనిషి తోడు లేకుండా. సో అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా కాస్త అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళకి 3 విషయాలు అర్థమైంది. 1, ఆమె పల్చటి దుస్తులు వేస్తుంది. 2, ఆమె మంచి సువాసన వచ్చే పర్ఫ్యూమ్ వాడుతుంది. నెంబర్ 3, ఒక 3 మగవాళ్ళు ఆమె ఇంటికి వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఇంటి పని మనిషి ఆ ఇద్దరు పిల్లల్ని కూడా బయటికి తీసుకుని వెళ్తుంది. అలా వాళ్ళు వెళ్ళగానే ఇంట్లో పెద్ద పెద్ద సౌండ్తో మ్యూజిక్ వస్తూ ఉంటుంది. ఈ 3 విషయాలు కూడా అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా అబ్జర్వ్ చేసి ఈమె క్యారెక్టర్ బ్యాడ్ అని డిసైడ్ చేస్తారు. ఇలా ఉండే క్రమంలో సడన్గా ఆమె చనిపోతుంది. అప్పుడు అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా సరే క్యారెక్టర్ ఎలాగో బ్యాడు, మనం చేయాల్సిన పని ఏంటో కార్యక్రమాలు చేసేద్దాం అని చెప్పేసి రూమ్లోకి వస్తారు. రూమ్లోకి వచ్చిన తర్వాత అందరూ వస్తూ ఉంటారు కదా, రోజు వచ్చినటువంటి ఆ 3 వ్యక్తులు కూడా వస్తారు. ఇక అపార్ట్మెంట్లో వాళ్ళకి అందరికి ఆత్రమాక, ఏమయ్యా మీరు తరచూ వస్తూ ఉంటారు, ఏమవుతారేంటి ఆమెకి అని అడిగితే అందులో ఒక అతను అంటాడు, ఆమె మా వదినండి, మా అన్నయ్య చనిపోయాడు, ఆమెకి స్కిన్ క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉంది, అందుకే స్కిన్ ర్యాషెస్ని తట్టుకోవడానికి పల్చడి దుస్తులు వేస్తూ ఉంటుంది. ఆమె శరీరం నుంచి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది. ఆ స్మెల్ నుంచి తట్టుకోవడానికి సువాసన వచ్చేటటువంటి స్ప్రేలు వాడుతూ ఉంటుంది. అలాగే నాతో పాటు ఇద్దరు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఒక లాయరు, ఒకళ్ళు ఆమెకి స్కిన్కి కేర్ తీసుకునేటటువంటి డాక్టరు. లాయరు మా అన్నయ్య వదిన ఆస్తి పంపకాల గురించి మాట్లాడటానికి వస్తూ ఉంటారు. అలాగే ఆమెకి ట్రీట్మెంట్ చేసే సమయంలో ఆ పిల్లలు చూసి తట్టుకోలేరని చెప్పేసి పని మనిషికి ఆ పిల్లల్ని ఇద్దరి నుంచి బయటకు పంపిస్తారు. అవి మంట తట్టుకోలేక అరుస్తూ ఉంటుంది మా వదిన. ఆ అరుపులు మీ అందరికీ వినిపించకూడదు, బాధపడకూడదు అని చెప్పేసి మ్యూజిక్ పెడుతూ ఉంటాం. ఇదండి జరిగేది అని చెప్తారు. అతని మాటలు విన్నటువంటి అపార్ట్మెంట్లో వాళ్ళందరూ కూడా సిగ్గుతో తలదించుకున్నారు. అనవసరంగా ఆమె క్యారెక్టర్ని బ్యాడ్గా ఊహించుకున్నామే అని చెప్పేసి. ఇది ఆమె జీవితం ఒక్కటమే కాదండి, మన నిజ జీవితాల్లో కూడా చాలా మంది ఇదే తప్పు చేస్తూ ఉన్నారు. నిజాలు తెలుసుకోకుండా చూసినవన్నీ నిజాలే, విన్నవన్నీ కూడా నిజాలే, అందరూ చెప్పినవన్నీ కూడా నిజాలే అని ఊహాగానాలు కల్పించేసేసుకొని నిందలు వేస్తూ ఉన్నారు, జీవితాలు పాడు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎవరి జీవితాన్ని ఎవ్వరూ జడ్జ్ చేయకండి నిజాలు తెలుసుకోకుండా. నిజంగా ఇలాంటి వారు మన చుట్టూ ఉన్నారా లేదా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.